హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియో వచ్చేసి వెనస్డే షూట్ చేసిన వీడియో అండి. నిన్న థర్స్డే పోస్ట్ చేయాల్సింది, పోస్ట్ పోన్ అయ్యి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. నిన్న థర్స్డే నేను బయటకు వెళ్ళాల్సి వచ్చిందండి, వేరే ఊరు. అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా లేట్ అయిందని పోస్ట్ చేయలేకపోయాను. ఇంక ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను డైలీ వీడియో షూట్ చేస్తున్నాను, కానీ వీడియో షూట్ చేసి మినిమం ఒక 10 to 15 minutes వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎక్స్పోర్ట్ చేసే టైంకి స్టోరేజ్ ఫుల్ ఉంటుంది. ఇంకా నా ఫోన్లో ఉన్న యాప్స్ కానీ వీడియోస్ కానీ అన్నీ డిలీట్ చేస్తే కానీ ఈ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవుతుంది. అప్పుడు దాకా అయితే ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. ఎడిట్ చేసిన 10 to 15 minutes వీడియోని మళ్ళీ ఎడిట్ చేసి 5 to 6 minutes వచ్చేలా చేస్తే కానీ వీడియో అనేది ఎక్స్పోర్ట్ అవ్వట్లేదు. అప్పుడు దాకా స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తూ ఉంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిన తర్వాత డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే నా డైలీ రొటీన్తో పాటు అలాగే మన సెల్ఫ్లకి కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా బట్టల్ని ఎలా ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అనే విషయం అయితే ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. వెనస్డే మార్నింగ్ నేను నిద్ర లేవగానే బయట కడిగి ముగ్గేసి వచ్చి కిచెన్లోకి వచ్చాను. నానబెట్టిన బియ్యాన్ని స్టవ్ మీద పెట్టేశాను. అలాగే ఫ్రిడ్జ్లో ఉన్న దోసపిండి చట్నీని అయితే బయట పెట్టేశాను. పిల్లల స్నాక్స్కి ఈరోజు ఉప్పు శనగలు పెడదామని స్నాక్స్ బాక్స్లో ఉప్పు శనగలు వేసేసి పక్కన పెట్టాను. పిల్లల వాటర్ బాటిల్స్ని నీట్గా కడిగి వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టేశాను. లోపు స్టవ్ మీద పెట్టిన రైస్ కూడా ఉడికింది. రైస్ని అయితే పక్కన పెట్టేశాను. ఈ రోజు పిల్లల లంచ్ బాక్స్లోకి కర్రీ ఏం చేయట్లేదు, కరివేపాకు రైస్ చేద్దామని ఇప్పుడైతే స్టవ్ మీద బాండి పెట్టి బాండీలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాను. అలాగే పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు వేసేసుకొని కరివేపాకు కారపొడి ఉంటుంది కదా, అది వేసేసుకొని కొంచెం పసుపు వేసుకొని మంచిగా 2 నిమిషాలు కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకు దోశ పోద్దామని దోశ పెనం అయితే పెట్టేసి దోశ అయితే పోసిస్తున్నాను. కరివేపాకు రైస్ నేను ఎలా చేస్తాను అంటే అచ్చం మనం పులిహోర ఎలా చేసుకుంటామో అలాగే చేస్తాను. కరివేపాకు కారం వేసేసుకొని తాలింపులో అది పక్కన పెట్టేసి ఉడికిన రైస్ని ఆ తాలింపులు వేసి మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం సాల్ట్ కానీ సరిపోతే అడ్జస్ట్ చేసేసి పిల్లల క్యారేజ్ బాక్స్లో అయితే ఈ రైస్ పెడుతున్నాను. ఈరోజు మా హస్బెండ్ లంచ్కి రాడు, అందుకని నేను ఉదయమే మా పిల్లలతో పాటు నాకు కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. పిల్లలిద్దరికీ కరివేపాకు రైస్ బాక్స్లో పెట్టంగా మిగిలిన రైస్ని అయితే నేను ఒక బాక్స్లో తీసి పక్కన పెట్టాను. ఇప్పుడు లంచ్ బాక్స్లో అయితే బ్యాగ్లో పెట్టేశాను. ఈలోపు పిల్లల స్కూల్ బస్ వచ్చింది, పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళారు. నేను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నా కిచెన్లో అయితే నీట్గా పెట్టేసుకున్నాను. షింక్లో గిన్నెలు కూడా కడిగేసాను. అలాగే ఇల్లంతా చిమ్మేసుకొని ఒకసారి ఇల్లంతా తుడుచుకున్నాను. నేను రోజుట్లాగే ఈరోజు కూడా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. కానీ ఈరోజు గురు పౌర్ణమి అన్న విషయం అయితే నాకు అసలు గుర్తులేదు. 2 days బ్యాక్ నేను మా ఫ్రెండ్ డిస్కషన్ చేసుకున్నాము 29 వెనస్డే గురు పౌర్ణమి వచ్చిందని. అయినా కూడా నాకు ఈరోజు అయితే గుర్తుకు రాలేదు. నాకు ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మ వాళ్ళకి కానీ మా చెల్లి వాళ్ళకైతే ఫోన్లు చేసి మాట్లాడుతూ ఉంటాను. ఈరోజు కూడా అలాగే మా చెల్లితో ఫోన్ మాట్లాడుతూ ఉంటే మా చెల్లి చెప్పింది, అక్క ఈరోజు నువ్వు టెంపుల్కి వెళ్ళావా అని అడిగింది. ఎందుకు అంటే ఈరోజు గురు పౌర్ణమి కదా అని చెప్పింది. అప్పుడు గుర్తుకొచ్చింది, అయ్యో ఈరోజు గురు పౌర్ణమి కదా, నాకు గుర్తే లేదనిపించింది. ఇంక ఇప్పుడు లేట్ అయిందిలే, పూజ అయితే చేసుకోలేనులే, ఈవినింగ్ అయినా చేద్దాము, ఇంకా ఇప్పుడు ఖాళీగా ఉన్నాను, బెడ్రూమ్ అయినా క్లీన్ చేద్దాము అని బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఈ ఫస్ట్ కబోర్డ్లో మా పిల్లల బట్టలు ఉంటాయి, అలాగే మా పిల్లలకు వచ్చిన ప్రైజెస్ అవన్నీ అయితే ఈ ఫస్ట్ కబోర్డ్లో పెడతాను. నెక్స్ట్ కబోర్డ్లో వచ్చేసి నా బట్టలు మాత్రం ఉంటాయి. నా డైలీ వేర్ కానీ ఆల్మోస్ట్ నా డైలీ వేరే ఉంటాయి, శారీస్ అవి ఏమి ఉండవు. నైటీలు డైలీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి. ఇంకా అలాగే పౌడర్లు అవి ఉంటాయి కదా, అవన్నీ ఈ సెల్ఫ్లో అయితే పెట్టుకుంటాను. నెక్స్ట్ సెల్ఫ్ వచ్చేసి మా హస్బెండ్ బట్టలు ఉంటాయి. మా హస్బెండ్ జీన్స్ ప్యాంట్లు కానీ టీ షర్ట్లు కానీ నార్మల్ షర్ట్లు కానీ ఐరన్ చేసే షర్ట్లు కానీ అన్నీ ఇక్కడే ఉంటాయి. అలాగే మా పిల్లలు ఐరన్ చేసే బట్టలు కూడా ఐరన్ చేసినవన్నీ ఈ సెల్ఫ్లోనే పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను బట్టల్ని ఎలా ఫోల్డ్ చేస్తాను అనేది అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే చిన్నపిల్లల టీ షర్ట్లు ఉంటాయి కదా, ఇప్పుడు వీడియోలో చూపించినట్టు టీ షర్ట్ని అయితే వెనక్కి తిప్పేసి షోల్డర్ దగ్గర అలాగే కింద టీ షర్ట్ కింద 2 వైపులు పట్టేసుకొని ఇలాగ వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేయాలి. మన సెల్ఫ్ను బట్టి మన సెల్ఫ్ కానీ పెద్దగా ఉన్నాయనుకో ఫోల్డింగ్ అనేది కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. అలాగే సెల్ఫ్లు అనేది లోపల కొంచెం చిన్నగా ఉంటే ఫోల్డింగ్ అనేవి చిన్నగా చేయాలి. బట్టల్ని డైలీ వాడే జెంట్స్ షర్ట్లని ఐరన్ చేయను, ఐరన్ చేయకుండా ఉన్న షర్ట్లని బటన్స్ పెట్టి ఫోల్డ్ చేయను. నార్మల్గా షర్ట్ని మిడిల్లో ఫోల్డ్ చేసి ఇప్పుడు వీడియోలో చూపించినట్టు హ్యాండ్స్ని అయితే షర్ట్ పైన అడ్జస్ట్ చేసి
2 ఫోల్డింగ్ వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేస్తాను. నేను ఏ బట్టల్ని ఫోల్డ్ చేసినా కూడా రెక్టాంగిల్ కానీ స్క్వేర్ షేప్లో వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టుకుంటాను. అలా పెట్టాము అంటే చూడడానికి నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఐరన్ చేసే షర్ట్లను అయితే ఫోల్డింగ్ అనేది సపరేట్గా ఉంటుంది. మనం ఐరన్ చేసేటప్పుడు బటన్స్ పెట్టి ఫోల్డ్ చేస్తాం కదా, షర్ట్ని అయితే రివర్స్ పెట్టేసి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు జీన్స్ ప్యాంట్ని 2 లెగ్స్ని ఫోల్డ్ చేయంగా ఎక్స్ట్రా పార్ట్ని అయితే ఇప్పుడు వీడియోలో చూపించినట్టు అయితే ఫోల్డ్ చేస్తాను. పిల్లల షర్ట్లు ఉంటాయి కదా, వాటిని ఐరన్ చేయాల్సిన బట్టల్ని నార్మల్గా ఫోల్డ్ చేస్తే సెల్ఫ్లో పెడితే నీట్గా ఉండదు కదా. ఇప్పుడు వీడియోలో చూపించినట్టు రెక్టాంగిల్ కానీ ట్రయాంగిల్ షేప్లో వచ్చేలాగా అయితే ఫోల్డ్ చేసి పక్కన పెట్టాను. ఆ స్వెటర్స్ కానీ రెయిన్ కోట్లు కానీ సీజన్ బట్టే వాడుతుంటాము. స్వెటర్స్ కానీ రెయిన్ కోట్కి కానీ ఎక్స్ట్రా పార్ట్ వచ్చేసి మంకీ క్యాప్ ఉంటుంది. ఆ మంకీ క్యాప్ని స్వెటర్ మధ్యలో అయితే ఫోల్డ్ చేసేసి నార్మల్ షర్ట్ని ఎలాగ ఫోల్డ్ చేస్తామో అలాగే ఫోల్డ్ చేయాలి. అలాగే రెయిన్ కోట్కి సంబంధించిన ప్యాంట్ కూడా నార్మల్ జీన్స్ ప్యాంట్ని ఎలాగ ఫోల్డ్ చేస్తానో అలాగే ఫోల్డ్ చేస్తాను. రెయిన్ కోట్లని స్వెటర్స్ని వాటి సీజన్లోనే వాడతాం కాబట్టి వాటిని అయితే నీట్గా ఫోల్డ్ చేసి ఒక బ్యాగులో పెట్టేసి మనం కదిలీయకుండా పైన సెల్ఫ్లో అయితే పెట్టేస్తాను. వాటి సీజన్లప్పుడు ఏవైతే తీసుకొని యూజ్ చేస్తుంటాను. వాటిని అయితే పక్కన పెట్టేశాను. అలాగే మనం నైటీలు కానీ డ్రెస్సులు కానీ ఇప్పుడు వీడియోలో చూపించినట్టయితే ఫోల్డ్ చేసేసుకొని మనం సెల్ఫ్లో పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. నాకు పెళ్లి కాకముందు బట్టల్ని నార్మల్గానే ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసేదాన్ని. పెళ్ళైన తర్వాత చూడంగా మనం షాపింగ్కి వెళ్తుంటాం కదా, అక్కడ ఫోల్డింగ్ నాకు బాగా నచ్చుద్ది. ఇంకా అక్కడ చూసేసి ఇంక ఇంటికి వచ్చేసి నార్మల్ నేను వాడే బట్టలను కూడా ఫోల్డ్ చేసి సెల్ఫ్లో పెట్టేసుకుంటున్నాను. చాలా నీట్గా ఉంటుంది. ఇంక ఈ వీడియో అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.